ప్లాన్ అయిపోయింది కదా, ఇప్పుడు కిందికెళ్ళి వాటర్ రావడం లేదని చెప్దాం. పద పద. అమ్మా కౌష్కి, కౌష్కి. ఏంటి బాబాయ్? ఉన్నట్టుండి ఎందుకో వాటర్ రావట్లేదమ్మా. అవునా బాబాయ్, ఏదైనా పైప్ పగిలిపోయిందేమో. ఇప్పుడే ప్లంబర్కి కాల్ చేసి రమ్మంటానుండండి. పైపులకేం కాలేదు వదినా, మేబీ జస్ట్ ట్యాంకులో ఏదైనా చెత్త అడ్డుపడినట్టుంది. సరే, ఏదైనా సరే ప్లంబర్ వచ్చి క్లీన్ చేస్తాడు కదా. మామూలుగా అలా ఏదైనా పైప్లో అడ్డుపడితే మన ఇంట్లో పని వాళ్ళే రిపేర్ చేసేవాళ్ళు. సరే, రాధక్క ఈ వీక్ ట్యాంక్ క్లీన్ చేయాలని చెప్పేసి లాస్ట్ వీక్ నాతో చెప్పారు. అయితే ఇప్పుడు రాధక్క లేదు అంటే మరి ఆ పని అమ్మని మొగుడు పెండ్లాలు కలిసి ఫిట్టింగ్ పెట్టేసి ఉండారే. పని అని మమ్మల్ని చూస్తావేంటి? మాకేం సంబంధం? ఇంటి పని చేయాల్సింది మీరే కదా నిషిక. ట్యాంక్ ఉంది ఇంటి పైన, ఇంటి లోపల కాదు. మరి అలాంటప్పుడు ఆ పని మాదెలా అవుతుంది? ట్యాంక్ పైనున్నా నీళ్ళొచ్చేది ఇంట్లోకే కదా అని వదినంటున్నారు. అంతే కదా వదినా? అంతే. బా, డిస్కషన్ పెట్టకుండా వెళ్ళి ఆ పని చేయండి. వెళ్ళండి. మీరు రిలాక్స్ అవ్వండి మావయ్య గారు. నేను కేదార్ పక్కనే ఉండి అత్తయ్య గారితో నిషికతో పని చేయిస్తాం. సరేనా? పదండి వెళ్దాం. అయ్యో రండి రండి. నీట్గా చేయించు కేదార్. అలాగే నాన్న. పదండి. ఏంటో ఇదేందమ్మే ఎంతుంది? లోపల దిగితే చిన్నదిగానే ఉంటుంది అత్తయ్య. ఏంటి? ఇప్పుడు మేం పైకెక్కి లోపలికి దిగాలా? ముందు లోపలున్న వాటర్ని బయటికి తీసేసి ట్యాంక్ ని క్లీన్ చేయాలి. ఎలాగో బకెట్ బిన్ను ఉంది కదా, వెళ్ళి నీళ్లు బయటికి తీసేసి బకెట్ కిందకి మోసుకెళ్లి చెట్లగా నీళ్లు పోసేసేయండి. నీకెవడ పిచ్చా? అన్ని వాటర్ని బయటికి ఎలా తీస్తాం? పోనీ ఒక పని చేద్దాం అమ్మే, కిందకు పోయి అన్ని ట్యాపులు తిప్పేసి వస్తా. ట్యాంకు ఖాళీ అయిపోయినాక నేను నిషిక కడిగేస్తాము. ఏమంటారు? పని భయంతో మీకు తెలియట్లేదు అత్తయ్య గారు, కింద నీళ్లు రావట్లేదని మనం పైకొచ్చింది. అవును కదా, ఇప్పుడేం చేద్దాం అమ్మే? చెయ్యటానికి ఏమీ లేదత్తయ్య. నీళ్లు మోసుకొని కిందకి వెళ్ళటం, అమ్మో ఇవన్నీ నేను చేయలేనత్తయ్య. సరే నిషి, నీ ఇష్టం. నేను వెళ్ళి నాన్నకి అక్కకి ఇదే విషయం చెప్పేసి వస్తాను. యో అబ్బే, ఏందబ్బే నువ్వు ప్రతి దానికి అక్క నక్క తొక్క అంటావు? మేము పని చేస్తా అంటున్నాం కదా. అత్తయ్య. అత్తయ్యనే అమ్మి. పదమ్మి ఎక్కువ. వెళ్ళండి. వెళ్తున్నాం మమ్మీ. నడు. జాగ్రత్త. అమ్మా అమ్మా, అయ్యో జాగ్రత్త అత్తయ్య. అమ్మా, అమ్మో అమ్మో. నిషి జాగ్రత్త. లేదు లేదు లేదు, నువ్వు వెళ్ళు వెళ్ళు. జరగమే.
అమ్మా అమ్మా ఆ, అమ్మో ఆష్. ఒక్కసారిగా నెత్తి మీదకి ఇన్ని కష్టాలు వస్తాయని తెలుసుంటే అమ్మి కాళ్ళు పట్టుకునైనా సారీ చెప్పించుండేదాన్ని. అమ్మా అమ్మో అయ్యో ఏం కన్నా స్వామి, ఈ మెట్లెక్కేదానికంటే నీ ఏడు కొండలెక్కేదే సులువుగా ఉండదు. అయ్యయ్యో ఆ. అత్తయ్య ఆ, లేవండి లేవండి, ఇంకా మోయాల్సిన నీళ్లు చాలా ఉన్నాయి. పదండి. అయ్యయ్యో హే, ఏం కన్నా స్వామి, పోదండి, పోదండి. ఈ కష్టం నుంచి నువ్వే తప్పించాలయ్యా. అమ్మా ఆ, ఆ. అమ్మా దేవుడా, అయ్యో అబ్బే, కొంచెం ఏమైనా హెల్పింగ్ చేస్తావా? నేను చేయను పిన్ని. చెయ్యవు, నువ్వు చెయ్యవు. అమ్మా అయ్యో నడుం నొప్పి పెడుతుంది. అబ్బా. అత్త నడుం జాగ్రత్త. ఆ, 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 అమ్. జాగ్రత్త చెల్లి. ఉష్. అత్త ఆ, అవి చెమట్ల నీళ్ళ? ఆ. ఎట్ట బాగా నిలబడి సొత్తా ఉన్నాడు చూడు. అయ్యో ఎక్కడ సామే. ఇంకా నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. కొంచెమే ఉన్నాయి నిషి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మో